ట్విట్టర్లో, ఇంగ్లీష్ ఛానల్, ఫేస్బుక్, నీ అభిమానులు లక్ష్మకి అభిమానులు ఎంతమంది నాకు తెలియదు, ఇప్పుడే చూస్తా కోట్ల మంది అభిమానులు ఆమెకి. జగన్ కన్నా ఎక్కువ ఫ్యాన్స్ ఆమెకే ఉన్నారు. సాక్షి టీవీ, సాక్షి పేపర్ ఆమె కోసమే పెట్టినారు. వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఆమె కోసమే పెట్టినారు. శర్మిలారెడ్డి, భారతీరెడ్డి కూడా ఈ లక్ష్మీరెడ్డి ముందు తుస్సు. అంత పవర్ఫుల్ క్యాండిడేట్ తోకల లక్ష్మీరెడ్డి, వైఫ్ ఆఫ్ తోకల బృందకుమార్ రెడ్డి, లేట్ చిగురువాడ. ఊరు పేరు చెప్పాలి కదా. వైసీపీ ట్రాప్లో పడిపోయింది. నా మీద వైఎస్ పార్టీ వాళ్ళు ఈ 4 రోజులకి దాదాపు 75 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టారంట సోషల్ మీడియాకి. ఎవరు పోస్టులు పెడితే వాళ్ళకి అంత డబ్బు అంట. యూట్యూబ్ ఛానళ్ళు ఎంత తిట్టితే అంత డబ్బు అంట. ఫేస్బుక్లో ఎవరు తిరిగితే అంత డబ్బు అంట. అట్లా లెక్కేసుకుంటే 75-80 కోట్లు 90 కోట్లు పెట్టారని చెప్పి ఒక వైఎస్ జగన్ అభిమాని నాకు చెప్పాడు. స్పేస్ కాల్ జరుగుతుంది రోజు సాయంత్రం పూట. స్పేస్ కాల్లో మా వాళ్ళు దురేశారు, జనసేన వాళ్ళు మా వాళ్ళు దురేశారు. ఏం జరుగుతుంది చూద్దామని చాలా ఖర్చు పెట్టి కిరణ్ రాయ్ మనం బ్యాట్ చేస్తున్నాము అని ప్రయత్నం జరుగుతున్నసి. అదేదో 1,50 కోటి 2 ఆ పాపకి చేస్తే సెటిల్ అయిపోతుంది కదా. మీరు అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది? భూమన అభినయరెడ్డిని లక్ష్మీరెడ్డికి నీకు సంబంధం లేదా? లక్ష్మీరెడ్డి ఎవరో నీకు 2 సంవత్సరాల ముందు తెలీదా? ఈ తేడాగాడు ఎవడైతే ఉన్నాడో మొబైల్ షాప్లో పనిచేసే బ్రోకర్ తేడాగాడు, అభినయ బ్రోకర్ ఉన్నాడో తేడాగాడు, వాడు పేరు కూడా చెప్పను, బాల్ బచ్చ కుట్రేగడు వాడు. దీనికి ఎంత ఎవిడెన్స్? రోజు లక్ష్మీరెడ్డి ఇంటికి పోయి లక్ష్మీ వాళ్ళ ఇంట్లో పోయేసి చేపల పులుసు, చికెన్ పులుసు, 100 పేపర్స్ తాగేసి వాళ్ళ ఇంట్లో 2-3 రోజులు కూర్చొని, వారాల కొద్ది కూర్చొని, అక్కడి నుంచి మీరు స్కెచ్ చేసి, ఒరే అంత సినిమా ఎందుకు నా కోసం నాకు అర్థమే కాలేదు. మీరా 2 ఏళ్ళుగా సెట్ చేయాలంట సీన్. దీని అభినయ్ అబ్బా రే వాడిపై సూ అనుకో, ఒరే సూ నువ్వు ఏంద్రా నాయన ఇంత పోటుగాడు కొన్నావు స్వామి, నువ్వు ఏంది అసలు అన్న, ఏందన్నా మనం సెట్ చేయను, నువ్వు ఎమ్మెల్యే, ఇంకా ఎన్ఎంఎస్ ఎమ్మెల్యేనే వాడు చేస్తున్నాడు సైబర్ క్రైమ్. హలో గని బాబు, అబ్దుల్ గని. ఎవరు? కిరణ్ రాయల్ మాట్లాడుతున్నాను. నమస్తే అన్న, చెప్పన్నా. నేను ఇక్కడ తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఉన్నా. ఓకే. నువ్వు ఒక కేసులో A3 A2 అదే ఈ లక్ష్మీరెడ్డి కేసులో. నీ పూర్తి పేరేమి చెప్పండి? నా పేరు మీకు చెప్పండి. అబ్బా చెప్పలేరు ఏం పేపర్ ఆల్రెడీ టీవీలో యూట్యూబ్ వాళ్ళు తీసుకున్నారు. సరే నువ్వు ప్రెస్ వాళ్ళకి ఏమి చెప్పాలంటే చెప్పు. ఇక్కడ చిన్న విషయం నాకు చెప్పాలి, నాకు చెప్పినా ఒక పొద్దున వాళ్ళకి చెప్పు. ఈ నెంబర్ అదే చెప్పు ఒక మాట ప్లీజ్. అన్న మాకు ఇంట్లో కొద్దిగా సమస్య, మా నాన్నమ్మ ఒళ్ళు బాగాలేదని చెప్పేసి మేము బయట హాస్పిటల్లో ఉన్నాం. మాకు కంటిన్యూగా ఫోన్ల మీద ఫోన్లు చేస్తారా, మీరు అందుబాటులో లేరు, నెంబర్ కూడా లేదు. లక్ష్మీరెడ్డి మేడం మంచితనం చెప్పు ఒకసారి. అన్న నేను ఒక సాదా సీదా ఆటో డ్రైవర్ అన్న, ఆటో దొరుకుంటానన్నా నేను. మేడం ఆటో, సార్ ఆటో అని ఆటో దొరుకునేటప్పుడు వైకుంఠపురం, తిరుపతిలో వైకుంఠపురం ఆర్చ్ అని ఒక ఏరియా ఉంది. అక్కడ ఆమె ఆటో ఎక్కి ఆమె 1 గంట 2 గంటలతో ఆటోలో తిరిగి నాకు 1000 రూపాయలు డబ్బు ఇచ్చింది. ఒక మంచి బాడీకి కదా అనుకో నేను తిరిగి తోలాను. మళ్ళీ ఆమె దిగేటప్పుడు వాళ్ళ ఇంటికాడ నేను దింపేటప్పుడు నేను నెంబర్ అడిగింది. నెంబర్ కట్ అయింది. మాట్లాడి స్పీకర్ పెడతాం. చెప్పు చెప్పు చెప్పు. ఎప్పుడైనా మందు కావాలంటే 100 పేపర్స్ మిలిటరీ అని ఒక ఆయన ఉన్నాడు, సుబ్రహ్మణ్యం అని. వాళ్ళ పేర్లు ఎందుకులే కానీ చెప్పు. మందు కింద తీసుకొచ్చి చేస్తాను. ఒక స్లిప్ రాయిస్తుంది. ఆ స్లిప్ తీసుకెళ్తే మెడికల్ షాప్ లో ఎవరికి ఏమని అడిగి 10-20 మాత్రలు ఇస్తాడు. అట్లా ఇచ్చేటప్పుడు నాకు 500-600 ఇస్తాను. ఒరే మనకు మందు బాడీ దొరికింది, రోజంతా దొరికితే వెళ్ళిపోతుంది, కష్టంగా ఉంది. ఇప్పుడు తిరుపతిలో ఈ ఫోన్ చేయడంతో మనకు 500 ఇస్తాను. సందర్భంలో ఫోన్ చేసి ఇంటికాడికి రా తమ్ముడు అనింది. సరే వస్తాను అని చెప్పిపోతే మటన్ బిర్యానీ పెట్టింది, తిన్నాను. తినేసి ఇవన్నీ విషయం చెప్పు. మటన్ బిర్యానీ ఏదో చెప్తున్నా, ఫ్రెష్ మీట్ ఉన్నాయి వాళ్ళకి చెప్పు. అదే చెప్తున్నా, మీరు ఆడేలా ఉన్నాను నాకెందుకు, నేను చెప్పాను నా బాధ నేను చెప్పాలి కదా. ఇప్పుడు నేనే ఫేమస్ ఫిగర్ అయిపోయినాను, నేనేం చేశాను ఇటని చెప్పాను. అక్క నాకు ఎటువంటి సంబంధం లేదు ఏమి అనే విషయంలో చెప్పుకోవాలంటే, ఆమె అకౌంట్ ఒక బ్యాంక్ పేపర్ తెప్పించి IDFC బ్యాంకులో సంతకం పెట్టి మొత్తం ఏం అంటే పెట్టి తమ్ముడు నేను ఉన్నా కదా నీకు నేను చూసుకుంటా అని చెప్పి ఆ అకౌంట్ నెంబర్ పెట్టుకున్నప్పుడు నాకు ఒక తీసుకొని డబ్బు అంటే ఎవరికైనా ఆశ కదనా, ఆస్త డబ్బు తీసుకొని సరే పెట్టాను.
ఆ సంతకం ఇస్తారు. ఫోన్ చేసుకున్నారు, అన్ని అయిపోయింది. 2021 జనవరి 13 భోగి పండుగ రోజు నాకు ఫోన్ చేశారు. చోట తిరుచానూరు కాడ ఉన్నాం రా అనేసి. పోతే ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది. ఏమనుకునే సందర్భంలో అక్క చెప్పక్క అంటే కూర్చో తమ్ముడు పక్కన అయింది. నేను కూర్చున్నాను. పోలీసు వాళ్ళు నేరుగా వచ్చి నన్ను పట్టుకున్నారు. ఎందుకు పట్టుకున్నారు అన్న? ఆమె అకౌంట్స్ తీసుకొని ఏదో సైబర్ క్రైమ్ క్రిస్పో అని ఒక యాప్ వాడి. క్రిస్పో యాప్ పేరు నాకు తెలియదు. నాకు క్రిస్పో అనే యాప్ నాకు తెలియదు. నేను పోలీస్ స్టేషన్ జైపూర్కి వెళ్ళిన తర్వాత అక్కడ పోలీసు వాళ్ళతో నేను మాట్లాడే మాటల్లో వాళ్ళు నాకు చెప్పారు. ఇక్కడ ఎందుకు అమ్మాయిని మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్లారు? మీ ఇద్దరిని అమ్మాయిని ఎందుకు వదిలేశారు? అన్న అప్పుడు ఆమె హెల్త్ బాగాలేదు అది అని చెప్పి ఇచ్చేసింది. నా ఎవరు రికమెండేషన్ చేయలేదా? ఎవరు చేయలేదన్న మమ్మల్ని. అమ్మాయిని తీసుకెళ్లారు. ఎవరు ఆపలేదు, ఏమీ ఆపలేదు. ఆ అమ్మాయి వదిలేసి తీసుకెళ్లారు. మైగ్రేన్ ఉంది, హార్ట్ లో హోల్ ఉంది అని కథలు చెప్పి ఆమె తప్పించుకునింది. మమ్మల్ని నేను ఇంకోటి కూడా ఉన్నాడు ఒకడు, వాడి పేరు నాకు గుర్తులేదు. వాడు నన్ను బళ్ళు ఎక్కించుకున్నారు. సుమోలో ఎక్కించుకుని గూడూరు పోలీస్ స్టేషన్ కాడికి ఆపి పొరోటా పెట్టి ఇచ్చి మటన్. సీరియస్ లో ఉన్నాను. ఇప్పుడు ప్రెస్ పేపర్ కాదు, ఇప్పుడు అమ్మాయి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఏమైనా ఎవిడెన్స్ ఏమి ఉంటే చెప్పు ప్లీజ్. మాకు తెలిసినంత వరకు 6 చీటింగ్ కేసులు ఉన్నాయా? 6 చీటింగ్ కేసులు ఉన్నాయా? క్రికెట్ బెట్టింగ్స్, మళ్ళీ రమ్మీ గేమ్స్ ఆడేది బ్యాక్ లో, మళ్ళీ ఇవన్నీ చేస్తది. ఇంకో నాకు చదువు రాదునా, నన్ను అడతాను. నాకేం తెలుసునా? నేను సార్ ఆటో మేడం ఆటో అని అడుక్కునేవాడన్నా. కానీ నువ్వు దీంట్లో టీవీలో చెప్తున్నాడు నువ్వు పెద్ద క్రైమ్ అంట, నీకు స్పెషల్ హెలికాప్టర్ ఉందంట, నీకు స్పెషల్ బెండి కార్ ఉందంట. స్పెషల్ హెలికాప్టర్ అది కూడా విన్నాను. స్పెషల్ హెలికాప్టర్ 2 కోట్ల రేంజ్ రోవర్ కార్ ఉందంట నా దగ్గర. డూప్లెక్స్ ఇల్లు ఉందంట. గవర్నమెంట్ కి రాసి ఇచ్చేస్తారు అమ్మన్న. ఏ గవర్నమెంట్ ఇస్తారు? రాజస్థాన్కా ఏపీకా? నా ఏపీ గవర్నమెంట్ కూడా రాయిస్తారు, రాజస్థాన్ గవర్నమెంట్ కూడా రాయిస్తారు. నాకేముంది వద్దు, నాకేమీ లేవు. సరే లాస్ట్ ఫైనల్ గా ఇప్పుడు ఆ అమ్మాయి మీద కేసుల గురించి వాళ్ళు టీవీలో కొంతమంది డిబేట్లు పెట్టి ఆ అమ్మాయికి వాట్సాప్ కూడా రాదు, ఎర్రబట్ట పచ్చబట్ట డిబేట్లు కాదు. ఆయన ఎవరో డాక్టర్ బాలా అంట. ఆయన ఏమైనా మా జీవిత చరిత్ర మమ్మల్ని ఏమైనా కన్నాడా, లేకపోతే మా జీవిత చరిత్ర ఏమైనా తెలుసుకున్నాడు కనుక TV5 వాళ్ళని, ఆ సాక్షి ఛానల్ వాళ్ళని కనుక్కో. మేము తిరుపతిలోనే ఉంటాం. ఇప్పుడు అమ్మాయికి ఇన్ని అకౌంట్లు బ్యాంకులో మెయింటైన్ చేసి చెప్పి ఇందాక చెప్పావు, ఏదో ఎవరికో చెప్తున్నావు. ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి అమ్మాయికి? నా 27 బ్యాంకుల అకౌంట్లు ఉన్నాయి ఆమెకి. నన్ను నేను కారు కూడా తోలుతానని చెప్తే ఆమె ఒక ఆడి కారు ఉంది. కారు వేసుకొని TS094252 బండి నెంబరు. ఆ కార్లు వేసుకొని సిల్వర్ కలర్ కారు, ఆ కార్లు వేసుకుని ప్రతి చోటకి తొడుకోబోయేది, ప్రతి హోటల్కి. సరే ఇప్పుడు అవన్నీ వదిలే, ఆ హోటల్ నాకు వద్దు. కానీ ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు అమ్మాయిని కేసు బెయిల్ వస్తుందా రాదా? అవి మాకెట్టనా తెలుసు. మమ్మల్ని 90 రోజులు వేస్తే సాగు కొట్టినారు, నా కుక్కను కొట్టినారు మమ్మల్ని. సరే కానీ మళ్ళీ మారుతా. రోజు మేము రైట్, థ్యాంక్ యూ మా. ఇప్పుడు ఇది ఎందుకు వినిపించానంటే మీకు ఒక సందర్భం వచ్చింది. మొన్న ప్రెస్ మీట్లో అమ్మాయి ఎవరితో ఒక అమ్మాయితో మాట్లాడిచ్చి కిరణ్ రాయల బాధితురాలు అని వినిపించింది, అవునా? అది నిజమైతే ఇది కూడా నిజమే. ఇది నిజమే. వాడి పేరు అబ్దుల్ గని, A3. వాడు చెన్నైలో ఉన్నాడంట. ఈ అబ్బాయికి బారిపేటకి డాంకురాయంటే టీవీలో చూసి నేను రాని పక్క కొద్ది రోజులు అన్నాడు. కాబట్టి వాడిని పిలిపిస్తాను, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టిస్తా. వాడు ఇంకా అవాకే విషయాలు చెప్తాడు. అవాకే విషయాలు చెప్తే మీరు ఆమెకి సన్మాన సభ పెడతారు సాక్షి ఛానల్లో కూర్చోబెట్టి. 27 బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నాయంట. మనకు 1-2 బ్యాంకులు మెయింటైన్ చేయడం కష్టం. సైబర్ క్రైమ్ దందా చేసిన అమ్మాయి. ఆ అమ్మాయిని పట్టుకొని సాక్షిలో కూర్చోబెట్టి ఎర్ర బట్టను పచ్చ బట్టను మాట్లాడేది రాదంటారు. ఫైనల్గా ప్రెస్ మీట్ ముగించే ముందు 2 విషయాలే. వైసీపీ సోషల్ మీడియా అభినయ్ బ్యాచ్ ఇది ఒక ట్రోల్ చేశారు నిన్న, చూసారా మీ అందరూ? 2015లో కిరణ్ రాయల మీద కేసు A1, A2, A3, A4, A5. ఈ కేసు 2015లో నా మీద కేసు పెట్టారు. ఏమని? కిరణ్ రాయని ఒకటి బెదిరించాడు అని. ఒక లేడీ మొన్న NTVలో వచ్చిన ఒక వీడియో ఒకటి చూపించారు కదా, అందరూ చూసారు దాన్ని. ఆ కేసు కొట్టేశాము, ఆ కేసులో కిరణ్ రాయలది ఏమీ లేదు, మొత్తం ఫేక్ అని చెప్పి కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఇది 3 ఏళ్ళ క్రితమే. దీన్ని కూడా ట్రోల్ చేస్తుంటే దీని మీద కేసు పెట్టి ఇన్ని కేసులు పెట్టాలి. ఇళ్ళ మీద పెడితే మొత్తం జగన్ ఆస్తి నాకే వస్తుందేమో, అన్ని కేసులు పెట్టాలి. ఇప్పుడు వాడెవడో నేను వచ్చి ఆయమా మేడం నా దగ్గర ఇంకా ఉన్న ఎవిడెన్స్ అన్ని బయట పెట్టి జీవితాలు మారిపోతాను. నీ జీవితమే మారిపోయింది. దేవుడున్నాడు. పెట్టు ఛాలెంజ్ టోటల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అభినయ్ రెడ్డికి అంటూ అందరికీ మీరు ఏమైనా ఎవిడెన్స్ బయట పెట్టండి, మొత్తం జైల్లో కూర్చోబెట్టిస్తా.
ఆటలాడతారు. కోర్టులో కేసు చేరుతాం, హైకోర్టులో నా మొబైల్ దొబ్బేసి మార్పింగ్లు చేసుకుని ఈ మాదిరి ఇప్పుడు ఈ ఉంది నా పక్కన ఉందా, నాకేమైనా అఫైరో చేసేసి ఇష్టం వచ్చి ఆడేసి 2012లో 13లో రికార్డులు చేసుకుని వాయిస్ రికార్డులు అని చెప్పేసి మీరు 12-13 ఏళ్ళు దాచిపెట్టుకొని 200 ఫోన్లు మార్చి ఈరోజు అమాయకుని నేను, నాకేమీ తెలియదు. తోకల లక్ష్మీరెడ్డి, వైఫ్ ఆఫ్ తోకల బృందారెడ్డి, జాగ్రత్త, అమూల్ బేబీ కాదు నేను. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అవి బయటకు వస్తే కుటుంబాలు కాదు పార్టీలే తలరాత్రి మారిపోతాయి. నేను మాట్లాడగలుగుతా ఎవరో ఏడ తిరుగుతున్నారో, హైదరాబాద్లో ఎవరు ఏ ఫ్లైట్ దిగి ఏ కారు ఎక్కుతున్నారో, ఎవరింటికి ఎవరు పోతున్నారో, ఇక్కడొచ్చి మాట్లాడేదిగా రాజకీయాలు. అందరు చరిత్రలు నా దగ్గర ఉన్నాయి. ఫస్ట్ అక్షరంతో స్టార్ట్ చేస్తా, వారానికి ఒక అక్షరం చెప్తా వస్తా, లాస్ట్కి ఫుల్ నేమ్ చెప్తా. అందరం తెచ్చుకోవద్దండి. నేను అన్నీ విడిచేసి లంగాలవాడ భగవాన్ దాస్ గారిని నా జోలికి రావద్దండి. థ్యాంక్ యూ. జై హింద్ అన్న.